ఈ స్థలాన్ని కమ్యూనిటీ స్థలంగా కేటాయించాలని కాలనీ వాసులు ఆందోళన. అది ఒకప్పుడు సామూహిక మరుగుదొడ్డి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ మరుగుదొడ్డిని కూల్చేశారు. అది అప్పటి నుండి ఖాళీగానే ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థలంపై కొందరి కన్ను పడింది. ఇంకా అంతే, ఆ స్థలం చుట్టూ గ్రామానికి చెందిన వ్యక్తి ప్రహారీ గోడ నిర్మించారు. దీంతో గ్రామస్తులు ఆ ఆక్రమణను అడ్డుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి దివానం తోట వీధిలో మహిళల సామూహిక మరుగుదొడ్డి ఉండేది. 2008 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో మరుగుదొడ్డిని కూల్చివేశారు. అలా కూల్చివేసిన స్థలం ఖాళీగా ఉండటంతో ఆ కాలనీ వాసులు శుభకార్యాలకు ఉపయోగించుకుంటున్నారు. అటువంటి స్థలాన్ని గ్రామానికి చెందిన వీరబాబు ఆక్రమించి ఇటీవల ప్రహారీ గోడ నిర్మించారు. దీంతో గ్రామస్తులు అడ్డుకొని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. వాళ్ళు బయటికి రానాకే బయటికి వెళ్ళిపోనాకే అని ఉండేది ఇక్కడ. అలాగే పంచాయతీ వాళ్ళు కూడా శుభ్రం చేయించేవారు. అలాగే సీపర్లు వచ్చినప్పుడు ఈ ఊరంతా తిరిగి బియ్యమని డబ్బులనని అవి ఇమ్మని చెప్పేవారు, అందరూ ఇచ్చేవారు. అలాగే ఇవాళ ఇది కబ్జా చేద్దామని చూస్తున్నారండి అండి. దీని పట్టాలు పుట్టించి కబ్జా చేద్దామని చూస్తున్నారు వీళ్ళందరూ. అది ఇది 10 మందికి ఉపయోగపడేదండి. ఒక గుడి లేకపోతే ఏదో ఒకటి కట్టుకుంటాం, దాన్ని కమిటీ హాల్ కింద చేసుకుంటాం. చిన్న చిన్న వాళ్ళు నాలుగు మొత్తం మీద 1500 కుటుంబాలు ఉన్నాయండి దీనికి సంబంధించి అండి. 4 వార్డులు ఉన్నాయండి. 4 వార్డులు దీని మీదే ఉన్నాయండి మొత్తం. అందుకని దీనికి న్యాయం చేసి పెడతారని మేము కోరుకుంటున్నాం. పెద్దలు పేరెంట్ వాళ్ళు అందరూ మాకు తోడే నేడయి మా స్థలాన్ని మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చెప్పేది ఏమీ లేదండి. అది అతను అక్రమంగా ఆస్తులు రాయించేసుకొని డబ్బే పెట్టాడో ఏం పెట్టాడో మాకు తెలియదండి. మా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము అందుకే బయటకు కూడా వెళ్తే 4 రోజులు బట్టి ఇక్కడే పడుకున్నాం, ఆడవాళ్ళు మగవాళ్ళం కూడా. అందుకని ఏమో ఏ టైంలో వచ్చి ఏం చేస్తాడో కూడా భయం వేస్తుంది. అలాంటి పోలీసులు కాపలా ఉంటారు అనుకోండి, అందుకని మా మగవాళ్ళు కూడా బయటకు వెళ్తే భయం వేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు రక్షణ కూడా కల్పించాలి. ఈ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తోడవ్వాలండి. మేము ఎవరిని విమర్శించలేదు, మేము ఎవరి మీద కలబడతలేదండి, మేము ఎవరిని కొట్టడం లేదు, చేయడం లేదండి. మా బిడ్డలు అందరూ కూడా ఉత్త అమాయకులండి. మా ఇల్లు మగపిల్లలు కూడా ఎవరి మీద కయ్యానికి కూడా వెళ్ళరు. అందుకంటే ఇప్పుడు రాక మేము అలా కాసుకొచ్చుకున్నాం దీన్ని. ఎలాగో ఏదో చిన్నదో పెద్దో ఏదో ఎలక్షన్లప్పుడు వస్తారు లెగ్గొట్టుకుందాం అని ఆస్తూ ఉంటే మాకంటే ముందు ఈ పని చేసాడు. వెనకాల గోళ్ళు పెట్టినాం. వెళ్ళామంటే ఏమన్నారండి, పంచాయతీ కదా, పంచాయతీలో ఉన్న కాయంతలను ఒకసారి అన్నారండి, పంచాయతీలు లేవని ఒకసారి అనండి. ఇప్పుడు ఈ ఇంటి ఇల్లు అంతే వెనకాల ఏమొస్తుందని చెప్పండి. అసలు ఎవరైనా కొనుక్కున్నప్పుడు ఎదరో ఇల్లు వెనక ఇల్లు పక్క ఇల్లు అని ఉంటుంది. వెనకాల సరిహద్దుల్లో ఏముందంటే పంచాయతీ అని ఉందండి, వీళ్ళది పంచాయతీ అని ఉందండి. ఇది కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నది అండి. ఇవన్నీ పంచాయతీలో ఉన్నప్పుడు అతనికి ఎవరు అమ్మారని చెప్పండి, పంచాయతీ అమ్మేస్తుంది అంటారు. ఇప్పుడు ఇంతకే మాకు ఆయన పట్టాలు అవి తెచ్చుకున్నాం, మేము అవి తెచ్చుకున్నాం, మీరు కాయంతాలు తెచ్చుకుంటే ఎప్పుడో దానం చేసిన వాళ్ళకి కాయంతాలు ఎవరు చుట్టారు చెప్పండి. ఇది పంచాయతీలో ఉన్న వాళ్ళే కానీ ప్రహరీ కట్టారు మాకు ఆ రోజుని. అప్పుడు మాది సినిమా హాల్ అండి, ఇదంతా ఇందులో మాది బట్టలు ఉండేది. నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ అత్తగారు అయ్యమ్మలు ఇచ్చారంటండి జమీందారు ఇక్కడ ఈ స్థలం. అప్పటి నుంచి వాళ్ళు కోడిపందాలు ఆడుకోవడం అలాగే ఇలా చేసేవారండి. సినిమాలు కట్టాక ఆడవాళ్ళకి మరుగుదొడ్డి లేదని ఇక్కడ మరుగుదొడ్డి ఇచ్చారండి. ఇప్పుడు సినిమాలు అయితే ఎన్నాళ్ళు ఇచ్చింది, అన్నాళ్ళ నుంచి మరుగుదొడ్డి ఉందండి. అంతవరకు ముందు గడ్డిమెట్టి దొడ్లు ఆ దోళ్ళు అవి కట్టుకునేవారండి జమీందారులు. మా వాళ్ళు కూడా కట్టుకుంటుంటే ఇలాగానే మేము 5-6 ఏళ్ళు బట్టి బహిరంగకు రావట్లేదండి. ఎందుకంటే అందరూ బాత్రూమ్లు ఏదో రకంగా కట్టుకున్నాం అండి. ఎవరు పెద్ద మనిషి అయినా ఎవరైనా కాలం చేసినా ఇవన్నీ తెచ్చుకుని నిద్ర పడేసుకున్నాం. చిన్న చిన్న భోజనాలు పెట్టుకున్నా ఆకులు అవి తెచ్చుకుని నిద్ర పడేసుకున్నాం. ఇప్పుడు మా వాళ్ళు అందరూ కూలీలు వాళ్ళండి, ఎవరికి ఎకరాలు లేవు ఏమి లేదండి. కుళాయి కాడ చాలా మంది వచ్చేవారండి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవారండి బహిరంగకి. మేము ఇంకా ఎవరిని ఏమనివ్వాలి కదండి. చాలాసార్లు కంచులు ఉండేయండి, దీని చుట్టూ కంచులు ఉంటే కొన్ని నాళ్ళ కిందట దగ్గర ఒక 30-40 సంవత్సరాల ముందే గోళ్ళు కట్టారండి, ప్రహరీ గోళ్ళు కట్టారండి పంచాయతీ వాళ్ళు. మేము అందరూ కోరుకోగా మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇల్లు అడిగితే మళ్ళీ కట్టారండి. 2 సార్లు కట్టారండి దీని పంచాయతీ గోళ్ళు. తుప్పలు వేసిపోయండి శుభ్రంగా. తుప్పలు వేసిపోతే ఆ తలకో రూపాయి వేసుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని కంచులు అవి కుట్టించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు బట్టి కానించి ఇది జనం ఏంటంటే ఎవరో ఎన్డీఆర్ బాబు అంటండి, ఆ అబ్బాయి వచ్చి కబ్జా చేసాడండి. కబ్జా చేస్తే పంట ముందు 2-3 చుట్లు మేము తరివేసే ఉంటాం. ఎవరన్నా వస్తే తరివేసుకుంటూ వాళ్ళండి. మాకు మేము సోమతోనే కట్టుకుంటాం, మీరు ఎవరు రానాకి ఇల్లదు, మేము ఆఫ్ చేసుకున్నాం. మొన్న 3వ తారీఖు కూడా మా వాళ్ళు ఒక ఆవిడ పోయిందండి, ఒక అతను పోయారు. అవి కూడా తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నాం మేము. ఈలోగా మా వాళ్ళకి బాధల్లో ఉన్నామండి అందరూ. ఎవరు కూడా ఇతర రానకు అవ్వలేదు, అందరూ బాధల్లో ఉన్నామని. మేము లేని సమయం, మేము రాని సమయం, మా మగవాళ్ళ పిల్లలు రాని సమయంలో చేసి ఈ పని చేశాడండి. చేసి నాది నాకు అమ్మారండి, అమ్మినోళ్ళు తీసుకురామంటున్నామండి మేము. ఎవరు అమ్మారో ఎవరు కొన్నారో అని.
అందుకని మా భూమి కనుక మేము అందరూ ఇక్కడ ఉంచి మొన్న ఏం చేయండి మేము ఇక్కడ సామగార్థం అడుగుదామంటే అతను ఏం చేయండి రౌడీలు అటువంటి తీసుకొచ్చాడు 30 మందిని 40 మందిని తీసుకొచ్చేసి లోపలిని వచ్చి అలా కనకూడదు అయితే వచ్చేసాక మేము ఏం చేయాలంటే బాబు తలుపులు వేసుకోవడం ఎందుకు తలుపులు తీసి మాట్లాడంటే తలుపులు గట్టిగా బిగించేస్తున్నారండి వాళ్ళు బీచుకుంటేనంటే మేము ఏం చేయండి ఆడవాళ్ళందరూ తలుపు వేసాడు తోసేమని వాళ్ళ కోపాలు వచ్చేసండి రాళ్ళు ఇసుక గీసుకెత్తే ఆ డైనేజర్ పడిపోయిన ఒక ఆవిడ కాలు ఇరిపోయిందండి ఒక అమ్మాయికి ఇది జబ్బు అంతా సీరియస్ అండి ఒక అమ్మాయికి ఇది గోపగా పగిలిందండి ఇసుక అంతా పోసేసుకుంటే ఒక ఆవిడకు 2 కళ్ళు కనపడుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందండి ఆ కళ్ళు అన్నీ ఎరుపులు వచ్చేసి ఇవన్నీ బాధపడితే ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారని పరిపెట్టేశాడు మేము దొంగతనం చేశాను మామే కేసు ఎత్తాను వెనక ప్రమాణకాలు కూడా చేయి బాబు ఇగో నీ వెనక ముక్కలు అడేస్తావు ఈ వెనక ముక్కలు ఎవరు అట్టుకోండి మేము అని అంటే పోయాడంట వాళ్ళకి ఇవాళ రాలేదనుకోండి మేము మాత్రం మాది ఈ స్థలం మాది అనుకొని మేము ఇగోండి 1500 కుటుంబాలకండి ఇది రౌండ్ ఆఫ్ ఇది ఈ స్థలం ఒకరికి కాదండి 1500 కుటుంబాలు కావాలని ఏదైనా ఫంక్షన్ పెట్టుకుందామన్నా ఏదైనా చేసుకుందామని చిన్న దేవాలయం కట్టుకొని చిన్న ఫంక్షన్ హాల్ కానీ కట్టుకుందామని మేము ఏర్పాటు చేస్తున్నాం బాబు అందుకే దేవుని మేమే పెట్టుకున్నాం అందుకే ఇది మాదని మేము కోరుకుంటున్నాం